హలో అండి. సో రీసెంట్గా హయత్ నగర్లో మనము ఒక విల్లా స్టార్ట్ చేసామని చెప్పేసి ఒక వీడియో చేసాం కదండి. సో 2 వీక్స్ బ్యాకే మనము మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో చూసారు కదండి, ఇదే పెద్ద విల్లా 373 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనమాట. ఇందులోనే మనము 4 BHK మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మనము చేయడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఫ్యాక్టరీ నుంచి మెటల్ మొత్తం సైట్ కి రీచ్ అయ్యి ఇన్స్టాలేషన్ కూడా అబౌట్ టు ఫినిష్ అనమాట. సో మీకు ఇక్కడ పాత వీడియోకి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మన క్లయింట్ కూడా ఉన్నారనమాట. వర్క్ స్టార్ట్ చేసే ముందు సో క్లయింట్ తో కూడా మనం చాలా డిస్కషన్ చేస్తాం. ఈ రోజు మనము వర్క్ ఎంత వరకు వచ్చింది అనేది కూడా మనము ఈ విల్లాని ఇన్స్పెక్ట్ చేద్దాం. కమాన్, లెట్స్ గెట్ ఇన్. సో మన వర్కర్స్ అండి, వీళ్ళే అనమాట ఈ టోటల్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. చూసారు కదండి, కింద నుంచి స్టార్ట్ చేసుకొని పై వరకు మనము ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఫ్యాక్టరీలో ప్రతిదీ మేకింగ్ అయ్యి సైట్ కి రీచ్ అయ్యి సైట్ లోనే టోటల్ ఇన్స్టాలేషన్ అనేది జరిగింది అనమాట. సో కొంత వర్క్ బ్యాలెన్స్ ఉంది. సో ఏం వర్క్ బ్యాలెన్స్ ఉంది అనేది కూడా మనం ఒకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసి మీకు కూడా చూపించడం జరుగుతుంది. సో మనం షూరాక్ నుంచి మొదలు పెట్టుకుందాం అండి. సో షూరాక్ అయితే చూసారు కదండి, ఇదంతా ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అనమాట. చూసుకోండి, షూరాక్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. జస్ట్ పైన ఏదైతే స్టోన్ ఉందో గ్రానైట్ అది వేసుకుంటే షూరాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో హ్యాండిల్స్ పెట్టుకుంటే చూడండి మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన క్లయింట్స్ ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి డూప్లెక్స్ అనుకోండి, కింద ఆఫీస్ స్పేస్ అనమాట. మీరు ఆల్రెడీ పాత వీడియో చూస్తే మొత్తం క్లియర్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లివింగ్ రూమ్. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ మొత్తం ఇదంతా ప్యాక్ అయిపోయింది అనమాట ఫ్యాక్టరీ మెటీరియల్ తో. ఇప్పుడు చూడండి మాక్సిమం ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇది కూడా మనకి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ టాల్ యూనిట్ అనమాట. దీనికి అసెంబుల్ చేయడం జరిగింది. దీనికి మనకి ప్రొఫైల్ షట్టర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కింద బేస్ కౌంటర్ కూడా చూడండి, ఈ విధంగా మనం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన బేస్ కౌంటర్ ని మనం ఈ విధంగా ఇన్స్టాల్ చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద ప్రొఫైల్ షట్టర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూడండి, ఈ డిస్టెన్స్ నుంచి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి. టీవీ యూనిట్ ఫుల్ వాల్ అయ్యేసరికి ఆ గ్రాండ్నెస్ చూడండి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో. అండ్ ఇది ఒక మాన్యువల్ పేస్టింగ్ అనమాట. ఇది టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్ కాబట్టి ఇది ఫ్యాక్టరీ నుంచి రాదనమాట. ఇది మనం మాన్యువల్ గా ఫిక్స్ చేసేది ఉంది. సో ఇది విత్ ఇన్ 2 or 3 days లో కూడా వన్స్ లామినేట్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయి. విత్ ఇన్ 2 or 3 days లో కూడా అయిపోతుంది అనమాట. 3D లో మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. అండ్ చూడండి, టీవీ యూనిట్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి, వుడెన్ అండ్ వైట్. వుడెన్ వచ్చేసి మ్యాట్ లో తీసుకోవడం జరిగింది, వైట్ వచ్చేసి హై గ్లాస్. చూడండి ఇక్కడ రాసి ఉంటుంది, హై గ్లాస్ లో తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇదే లివింగ్ రూమ్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా పార్టీషన్ అనేది చేయడం జరిగింది. పార్టీషన్ కూడా చూడండి, ఇది వచ్చేసి మనము ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అనమాట. ఏదైతే ఈ బాక్స్ కనిపిస్తుంది కదండి, ఈ బాక్స్ వచ్చేసి ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అనమాట. సో ఇది పార్టీషన్ కాబట్టి మనము ఎలాంటి ప్రొఫైల్ సెటర్ పెట్టట్లేదు. ఇది కేవలం మనం ఇట్లా ఓపెన్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం ఎలాంటి డెకర్ ఐటమ్స్ పెట్టుకున్నా బాగా అనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా అబౌట్ టు ఫినిష్ అనమాట. జస్ట్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ కోవ్ లైటింగ్ పెట్టుకుంటే మనకి ఫాల్ సీలింగ్ కూడా ఫినిష్ అవబోతుంది. అండ్ ఇందులో చూసుకుంటే ఇక్కడ కూడా మనము ఈ విధంగా డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ డిజైన్ కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఈ డిజైన్ కూడా మనకి టీవీ యూనిట్ తో పాటు ఇది కూడా మాన్యువల్ వర్క్ కాబట్టి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనము ఆర్చ్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము పూజా మందిర్ చూద్దాం రండి. సో పూజా మందిర్ కూడా చూడండి ఎంత స్పేషియస్ గా పూజా మందిర్ ఉందో. నేను ఆల్రెడీ మనకి లాస్ట్ విజిట్ లో చెప్పాను కదండి, పూజా మందిర్ అయితే సపరేట్ ఒక రూమ్ లాగా ఉందనేసి. ఇప్పుడు చూడండి పూజా మందిర్ ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో. నాకైతే ఈ పూజా మందిర్ చూడంగానే చాలా 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 అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట. ఇదే పూజా మందిర్ కి మనకి ఈ విధంగా ఒక ఫ్రేమింగ్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ టేక్ డోర్ ఉంది, ఆ డోర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. బట్ స్టిల్ మనం అడిషనల్ ఫ్రేమింగ్ చేసి మధ్యలో కూడా ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూడండి పూజా మందిర్ చూడండి ఎంత లావిష్ ఉందో. పూజా మందిర్ ఇక్కడ ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ ఈ డిజైన్ చూడండి, మాక్సిమం పూజా మందిర్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి గ్లాస్ డిజైన్ వస్తుంది అనమాట. అండ్ ప్రతి మాన్యువల్ వర్క్ లో చూడండి మనం ఈ విధంగా లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ స్పాట్ లైట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ మనం స్పాట్ లైట్స్ కూడా మనం ఇక్కడ జస్ట్ లో అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ స్టోరేజ్ కూడా చూడండి, ఇది వచ్చి ప్రసాదం ట్రే అనుకోండి. అండ్ కింద కూడా స్టోరేజ్ చాలా
చాలా చాలా స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. డ్రాస్ చూసారు కదా, 3 డ్రాస్ ఇచ్చాం. అందులో ఫస్ట్ డ్రా వచ్చేసి ప్రసాదం ట్రే గా మనం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ డ్రా అండ్ థర్డ్ డ్రా లో మనము ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 373 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. అందుకే చూసారా, ఏదైనా సరే లివింగ్ రూమ్ కానీ, పార్కింగ్ కానీ, పూజా మందిర్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, కిచెన్ కానీ, అన్ని చాలా 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 పెద్దగా మనకి ఇక్కడ రావడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో అదే విధంగా క్లయింట్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి మనము ఇంత బాగా మనం చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూడా మనము ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. ఇంత ముందు క్లిప్ చూపిస్తాను. ఇక్కడ కూడా టోటల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ప్యాకింగ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ లివింగ్ రూమ్ లో. సో అవన్నీ ఇప్పుడు అసెంబుల్ అయిపోయాయి కాబట్టి మనకి ఇక్కడ ఒక మంచి స్పేషియస్ గా మనకి కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. ఇది టోటల్ ఫ్యాక్టరీ నుంచి మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా స్టోరేజ్ చూడండి. దీనిపైన గ్రానైట్ వస్తుంది అనమాట. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో చూడండి. అండ్ మీరు చూసుకున్నారు కదా, ఇన్నర్ లామినేట్ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ లైనర్ వాడుతున్నాం అనమాట. అండ్ ఈ కిచెన్ లో వాడిన లామినేట్ కూడా చూడొచ్చు, కొంచెం స్పేస్ గ్రే, స్లేట్ గ్రే అంటారు, స్పేస్ గ్రే అంటారు అనమాట. ఆ కలర్ లామినేట్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. అండ్ సో హింజెస్ కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ మనం మెకానిజం అనేది వాడడం జరిగింది అనమాట. అది కూడా మనం ఎఫ్కో కంపెనీ నుంచి హింజెస్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ చూడండి అన్ని ఏ విధంగా సాఫ్ట్ క్లోజ్ అవుతున్నాయో. అండ్ ఓవరాల్ గా దీనిపైన వన్స్ గ్రానైట్ రాగానే మనకి ఫీల్ అనేది తెలిసిపోతుంది. ఆ గ్రాండ్నెస్ గానీ అదంతా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ఇది ఇంకొక బాక్స్ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఇటు సైడ్ నుంచి కూడా మనము స్టోరేజ్, అంటే అటుపక్క కూడా మనము స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటుపక్క ఇన్సైడ్ కిచెన్ లో కూడా మనము స్టోరేజ్ యూజ్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేసాం అనమాట. అందుకే మీరు చూడండి, ఇక్కడ కార్నర్ వచ్చింది. అండ్ ఇక్కడ అడిషనల్ గా ఇంకొక బాక్స్ రాబోతుంది. కనిపిస్తున్నాయి కదండి, ఇవే ఆ బాక్స్ కి సంబంధించిన మెటీరియల్ అనమాట. సో వన్స్ కిచెన్ మెయిన్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటే, ఈ కిచెన్ కౌంటర్ చూసుకొని మనకి ఎంత స్పేషియస్ కూడా ఉంది చూడండి. ఎంత స్పేషియస్ ఉంది చూడండి. బేసిక్ ఏదంటే, మీకు కనిపిస్తున్న ఈ స్లేట్ గ్రే లామినేట్ వచ్చేసి స్పార్కల్, మీకు చూడండి దగ్గరకు వస్తే తెలుస్తుంది అనమాట. స్పార్కల్ ఫీల్ ఉంటుంది, మెరుస్తా ఉంటది అనమాట లైట్ గానీ, నేచురల్ మనకి ఈ కూల్ లైట్స్ గానీ, వార్మ్ లైట్స్ గానీ. అండ్ కౌంటర్ చూడండి, ఇక్కడ నుంచి షింక్ పొజిషన్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు ఎల్ షేప్ లో ఎంత పెద్ద కౌంటర్ చూడండి. ఎంత స్టోరేజ్ వచ్చింది చూడండి. అసలు మీరు చూడండి ఎంత స్టోరేజ్ వచ్చిందో. మొత్తం అయిపోయిన తర్వాత మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఒక మంచి వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ట్యాండమ్స్ వచ్చాయి చూడండి, 5 ట్యాండమ్స్ పెట్టామన్నమాట. చూడండి మొత్తం 5 ట్యాండమ్స్, 1 2 3 4 మొత్తం 5 ట్యాండమ్స్ పెట్టాము. అండ్ ఒక పుల్ అవుట్ అనమాట. సో పుల్ అవుట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డోర్ పెట్టేయచ్చు అనమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ ఇందులో కార్నర్ యూనిట్ చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ కార్నర్ యూనిట్ అని ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇందులో మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము కార్నర్ ఈ విధంగా, ఇది మోడ్యులర్ కాబట్టి మనము ఇక్కడ ఈ బాక్స్ ని సపరేట్ చేసాం, ఆ బాక్స్ ని సపరేట్ చేయడం జరిగింది. అదే మనము మాన్యువల్ గా చేస్తే ఈ ఎల్ షేప్ ని మొత్తం మనము ఈక్వల్ గా మనము చేయొచ్చు అనమాట. ఇది మోడ్యులర్ గా కూడా చేయొచ్చు, బట్ క్లయింట్ మనకి ఇలానే కావాలని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి ఈ విధంగానే మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మనము విక్కర్ బాస్కెట్ గురించి పెట్టామన్నమాట. సో దీని కింద కూడా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా ఈ బేస్ కౌంటర్ మీరు చూడండి, ఈ గ్యాప్ మీకు కనిపిస్తుంది కదండి. ఈ గ్యాప్ వచ్చేసి మనకి హ్యాండిల్, ఏదైతే కన్సీల్డ్ హ్యాండిల్, అది మనం జీ ప్రొఫైల్ లో బ్లాక్ కలర్ హ్యాండిల్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. దాని గురించే ఈ స్పేస్ అనేది మనము ఈ విధంగా వదిలాము. అండ్ వన్స్ ప్లాట్ఫామ్ ఏదైతే గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుందో అప్పుడు చాలా చాలా నీట్ గా మనకి ఈ అవుట్పుట్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ బేస్ కౌంటర్ చూసారు కదండి. అండ్ ఇక్కడ కూడా ఒక ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాం చూడండి, ఒక మంచి ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాం చూడండి. చాలా 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 పెద్ద ప్యాంట్రీ యూనిట్. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే, ఓవర్ హెడ్ చూడండి, ఇంత కంటిన్యూషన్ ఇక్కడ వరకు మనం ఓవర్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే మనకి ప్రొఫైల్ షట్టర్స్ వస్తున్నాయి, అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ వస్తున్నాయి, అక్కడ ఈ విధంగా ప్రొఫైల్ లైట్ అనేది కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఎక్కడైతే మీకు డోర్స్ లేవు ఇక్కడ పైన ఓవర్ హెడ్ లో, అక్కడ ప్రొఫైల్ షట్టర్స్ వస్తున్నాయి అనమాట. అందుకే మనము ఎలాంటి షట్టర్ అనేది ఇప్పుడు పెట్టలేదు. వన్స్ ఈ బాక్సింగ్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దెన్ మళ్ళీ ప్రొఫైల్ మెజర్మెంట్ తీసుకొని మనము ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఓపెన్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ చూడండి, ఎల్ షేప్ లో ఎంత పెద్ద లాఫ్ట్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే స్లేట్ గ్రే స్పార్కల్ లామినేట్ ఏదైతే ఉందో, దాంతో పాటు మనము వైట్, పాజిటివ్ వైట్ లామినేట్ కూడా మనం ఇక్కడ ఈ కిచెన్ స్పేస్ లో మనం యూజ్ చేయడం జరిగింది అనమాట. సో కిచెన్ లో డైనింగ్ స్పేస్ చూసుకోవచ్చు మీరు. సో డైనింగ్ ఏరియాలో మనం ఒక క్రాకరీ ప్రొవిజన్ ఇచ్చాం. మీరు చూడండి, మంచి క్రాకరీ ప్రొవిజన్ కూడా ఇచ్చాం అనమాట. సో ఈ క్రాకరీ ప్రొవిజన్ లో కూడా బేస్ కౌంటర్ లో మంచిగా 3 డ్రాస్ ఇచ్చాం చూడండి. అది కూడా సాఫ్ట్ క్లోజింగ్, ఇదైతే టెలిస్కోపిక్ డ్రాస్ అనమాట. చూడండి సాఫ్ట్ క్లోజింగ్ ఏ విధంగా అవుతున్నాయో. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం. ఇక్కడ కూడా కన్సీల్డ్ జీ ప్రొఫైల్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనం హ్యాండిల్ పెట్టిన తర్వాత మంచి ఫీల్ ఉంటుంది. ఒకటే లెవెల్లో మనకి షటర్స్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనము ప్రొఫైల్ షటర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనము బాక్స్ స్టోరేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఓపెన్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ ఇదే క్రాకరీలో ఇక్కడ చూసుకుంటే మనము ఈ విధంగా ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో టాల్ యూనిట్ వచ్చేసి ప్రొఫైల్ షటర్. సో ప్రొఫైల్ షటర్
షటర్ కాబట్టి మనం ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అనేది మనము ప్రొవైడ్ చేసాము. అండ్ ఆల్సో ప్రొఫైల్ షటర్ కాబట్టి ఇంకా షటర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు అనమాట. సో గ్లాస్ వెండర్స్ వన్స్ మెజర్మెంట్ తీసుకొని గ్లాస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఒక మంచి డీటెయిల్ వీడియో చూపించి ఫుల్ అవుట్పుట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియా చూసారు, ఇంత పెద్ద డైనింగ్ ఏరియాలో అడిషనల్ స్టోరేజ్ గా మన క్లయింట్ ఒక కౌంటర్ కూడా కావాలని అడిగారు అనమాట. అందుకే మనం ఈ విధంగా ఇక్కడ ఒక కౌంటర్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి, కిచెన్ కి సంబంధించిన స్టోర్ రూమ్ అనమాట. ఇందులో ఆల్రెడీ షెల్ఫ్ ఉన్నాయి కాబట్టి ఈ షెల్ఫ్ కే మనం ఈ విధంగా మోడ్యులర్ ఫ్రేమింగ్, ఇది మాన్యువల్ కూడా కాదు చూడండి, మోడ్యులర్ ఫ్రేమింగ్ తీసుకొని దానిపైన డోర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఫ్రేమ్స్ అన్ని మనము ఫ్యాక్టరీ నుంచే మనం తీసుకొని వచ్చి 4 ఇంచ్ గ్యాప్ లో మీకు కనిపిస్తుంది కదండి, 4 ఇంచ్ గ్యాప్ ముందుకు తీసుకొని డోర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు ఏమైతుందంటే డోర్స్ ఈక్వల్ గా ఫిట్ అవడం జరుగుతుంది. అప్పుడు నీట్ గా అంటే ఒక మోడ్యులర్ ఫినిష్ అనేది నీట్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. కనిపిస్తుంది కదండి, ఈ విధంగా 4 ఇంచ్ అనేది ముందుకు తీసుకొని దీనిపైన డోర్స్ అనేది ఫిక్స్ చేసుకో, అప్పుడు చాలా చాలా బాగా డోర్ ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. వన్స్ ఫ్రేమింగ్ అయిపోతే డోర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కామన్ వాష్రూమ్ కి ఎంట్రీలో ఇక్కడ ఒక స్పేస్ ఉందండి. ఇందులో మీరు చూసుకుంటే మనం ఇక్కడ ఒక వ్యానిటీ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ స్టోరేజ్ కూడా చూడండి ఏ విధంగా మనము బేస్ కౌంటర్ లో స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఆల్సో ఇక్కడ డ్రా ఇచ్చాము. ఇక్కడ కూడా అనదర్ షర్టర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో 2 డ్రాస్ తో కూడిన కౌంటర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ప్యానలింగ్ చేసామన్నమాట. ఇక్కడ ఒక మంచి డిజైన్ వస్తుంది చూసుకోవచ్చు. సో కంపేర్ చేసుకోవచ్చు అనమాట మనము, లైక్ 3Ds కానీ బిఫోర్ వర్క్ ఏ విధంగా స్టార్ట్ అయింది అండ్ ఆఫ్టర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుందో చూసుకోవచ్చు. పైన కూడా మనకు ఒక మంచి గ్రానైట్ కౌంటర్ రావడం జరుగుతుంది అనమాట. ఇదే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్ చూడండి, మనకి వార్డ్రోబ్ స్పేస్ తర్వాత కూడా బెడ్ పెట్టుకున్నా కూడా మనకి చాలా స్పేషియస్ గా గెస్ట్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. సో ఇందులో కూడా మనము ఒక స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి, అందరు అంటూ ఉంటారు మోడర్న్ వర్క్ కదా ఈ విధంగా డిజైన్స్ రావు కదా అనేది, కానీ మన దగ్గర మోడర్న్ వర్క్ లో కూడా మనము ఇలాంటి డ్యూయల్ లామినేట్ కాంబినేషన్స్ అనేది మనము ఇస్తామన్నమాట. దాని గురించే మన దగ్గర ఎక్కువ మంది మోడర్న్ వర్క్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే ఇలా కస్టమైజ్ డిజైన్స్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇందులో మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఈ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. మోడర్న్ వర్క్ చూస్ చేసుకునేదే ఫినిషింగ్ గురించి అనమాట. సో ఫినిషింగ్ దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మనము మేకింగ్ చేయించాం అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి షెల్ఫ్ అండ్ 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మనం ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగ్ కాబట్టి డోర్ చూడండి ఎంత స్లోగా నీట్ గా క్లోజ్ అవుతున్నాయో. అండ్ లాఫ్ట్ కూడా కలర్ కాంబినేషన్ లో లాఫ్ట్ కూడా కంటిన్యూ చేసి ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఇచ్చాం చూడండి. అంటే వర్క్ అనేది ఎవరు చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది అనేది మ్యాటర్ అనమాట. సో చూసారు కదండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ లో టీవీ యూనిట్ చూసారు, ఆర్చ్ చూసారు, పూజా మందిర్ చూసారు, కిచెన్ చూసారు, కిచెన్ సంబంధించిన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా చూసారు, అండ్ క్రాకరీ చూసారు, స్టోర్ రూమ్ చూసారు, యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసారు. అండ్ ఇది మరి కొద్ది రోజుల్లోనే 2 వీక్స్ బ్యాకే నేను వచ్చాను, 2 వీక్స్ తోనే ఇంత వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట. సో మీరు 4 BHK అన్నారు కదండి, కింద బెడ్రూమ్ తో కలుపుకొని ఇక్కడ 4 బెడ్రూమ్స్ మొత్తం కలిపి ఈ టోటల్ విల్లాలో. సో ఇక్కడ 3 బెడ్రూమ్స్ కింద 1 బెడ్రూమ్, టోటల్ 4 BHK విల్లా అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మాక్సిమం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధంగా మనము L షేప్ లో వార్డ్రోబ్, క్లయింట్ ఎస్పెషల్లీ స్పేషియస్ ని ఎంజాయ్ చేయడానికి గురించి వార్డ్రోబ్ సరిపోతుంది నాకు L షేప్ లో చేయమని చెప్పారు అనమాట. కానీ ఇందులో వాక్ ఇన్ క్లాజెట్ ఉంది అనమాట. అది కూడా నేను చూపిస్తాను, మీకు అనిపించచ్చు ఈ స్టోరేజ్ ఏం సరిపోతుంది ఇంత పెద్ద ఇంటికి అని. దీంతో పాటు అడిషనల్ స్టోరేజ్ కూడా ఉంది. సో ముందుగా బెడ్ ఫ్రేమింగ్ చేసాం, ఇందులో లైట్ కూడా వస్తుంది అండ్ ఒక మంచి వాల్ పేపర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక మంచి ఫ్యాక్టరీ మేడ్ బెడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి L షేప్ లో మనము వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డిజైన్ చూడండి, ఈ విధంగా 2 కలర్ లామినేట్ డిజైన్ చూసారా, ఇది కూడా మనము ఫ్యాక్టరీలోనే టోటల్ ఫ్యాక్టరీలో మేకింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ అయ్యే డోర్స్ అనమాట. ఇది ఎలాంటి మాన్యువల్ వర్క్ ఇక్కడ జరగలేదు. అండ్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా 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 నీట్ ఫినిషింగ్ రావడం జరిగింది అనమాట. సో మీరు ఎలాంటి సందేహం లేకుండా ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా ఆర్బీ ఇంటీరియర్ చేస్తుందండి. ఫ్యాక్టరీ వర్క్ లో ఎస్పెషల్లీ మాన్యువల్ గా అయితే కంపల్సరీ మనం ప్రాజెక్ట్ చూస్తున్నారు, ఫ్యాక్టరీ వర్క్ లో కూడా మనము ఇలాంటి డిజైన్స్ చేస్తున్నాం, మీరు చూసుకోవచ్చు. ఇందులో మనము కోబల్ స్టోన్ అండ్ వైట్ కలర్, అందులో స్పార్కల్ లామినేట్ లో మనము సెలెక్ట్ చేయడం జరిగింది. 1 mm థిక్నెస్ అనమాట. అండ్ ఇందులో కూడా చూడండి మాక్సిమం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ డ్రా ఫిక్స్ చేసేసి డ్రా కి షటర్ పెట్టేస్తే మొత్తం ఫిక్స్ అయిపోతుంది. అండ్ మీరు గమనించారు కదండి, ఇందులో కూడా మనం వార్డ్రోబ్ లో ప్రొఫైల్ లైటింగ్ అనేది కూడా మనము పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనం మీరు చూసుకుంటే సాఫ్ట్ క్లోజింగ్ మనం యూజ్ చేయడం జరిగింది. అండ్ ఎల్ కార్నర్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది. ఎల్ కార్నర్ మీరు అడగచ్చు ఇంకొక వార్డ్రోబ్ ఎందుకంటే సరిపోతుంది కదా ఎల్ కార్నర్ లో అని. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఎల్
కార్నర్ షేప్ లో ఎంత స్పేషియస్ గా ఉంది. అండ్ ఇందులో మనము 165 degrees hinges అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. అందుకే మనకి ఇంత ఈ డిగ్రీలో మనకి డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అదే 90 యూజ్ చేస్తే డోర్స్ ఇక్కడే ఓపెన్ అవుతాయి, జస్ట్ ఇంతకు మించి డోర్స్ రావు. సో ఆ ఉద్దేశంతోనే ఈ ఎల్ షేప్ లో ఉన్న ఈ వార్డ్రోబ్ లో మనము ఇలా ఏదైతే మనకి ఎల్ షేప్ లో ఉందో అక్కడ మనం 165 degrees hinges యూజ్ చేసి డోర్స్ ని ఇట్లా మనం ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా ప్రొఫైల్ లైటింగ్ ఉందండి. వన్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మన క్లయింట్ పర్మిషన్ తీసుకొని మీకు ఒక మంచి ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది కూడా అడిషనల్ స్టోరేజ్ సంబంధించిన వార్డ్రోబ్ అండి. సో అడిషనల్ కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వాటికి సంబంధించిన డ్రాస్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక స్టడీ టేబుల్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో చెప్పాను కదండి 1 to 2 weeks లో ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీట్ చేసాం. ఎందుకంటే ఇది మోడలర్ కాబట్టి ఈజీ టు ఇన్స్టాల్, చాలా ఫాస్ట్ గా ఇన్స్టాల్ చేసేయచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదండి వాక్ ఇన్ క్లాజెట్ అని. వాక్ ఇన్ క్లాజెట్ అంటే ఇదే అండి. చూడండి ఇక్కడ కూడా మనకి ఎల్ షేప్ లో అదే కాంబినేషన్, కలర్ కాంబినేషన్ లోనే మనం ఇక్కడ ఎల్ షేప్ లో ఇంకొక వాకింగ్ క్లాజెట్ స్పేస్ లో మనం ఈ విధంగా ఒక వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. సో ఇందాక చెప్పాను కదండి ఎల్ షేప్ డోర్స్ ఉన్న దగ్గర మనకి 165 degrees hinges యూజ్ చేస్తే ఇంత వరకు డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ లోపల ఈ ఎల్ కార్నర్ ని మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఎల్ కార్నర్ కాకుండా మనకి ఇటొక పక్క మనకు ఒక స్పేస్ అనేది, షట్టర్ స్పేస్ అనేది మనం ఇచ్చామన్నమాట. ఇది చాలా మంచి స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఇంటర్నల్ ఒక డ్రా కూడా ఇచ్చాము. సో మీకు అనిపించచ్చు ఎక్కడ పడితే అక్కడ ప్రొఫైల్ లైటింగ్ ఉంది. క్లయింట్ మనల్ని అడిగారు మాకు మొత్తం ప్రొఫైల్ లైటింగ్ కావాలి వార్డ్రోబ్స్ లో అని. సో ఆ ఉద్దేశంతో ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ పక్క నుండి ప్రొఫైల్ లైట్. సో ఇక్కడ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. అంటే డ్రాస్ కూడా ఇచ్చాం. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎస్పెషల్లీ ఇది వచ్చేసి మనము ఇది మాన్యువల్ గా చేసాం. ఇది ఇక్కడ చేసాం, ఈ సైడ్ లో చేసాం. ఎందుకంటే ఈ కర్వింగ్ ఫ్యాక్టరీలో అవ్వదు. సో ఈ బెండ్ ఇదంతా మనము ఇక్కడే మాన్యువల్ గా చేసి ఈ విధంగా ఇంటర్నల్ గా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కింద స్టోరేజ్ వచ్చేసి ఫ్యాక్టరీలో రెడీ అయ్యి వచ్చిన స్టోరేజ్ అనమాట. ఇది వచ్చేసి బేస్ కౌంటర్, డ్రెస్సింగ్ యూనిట్ బేస్ కౌంటర్ డ్రాస్ అనమాట. అండ్ ఓవరాల్ గా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వాడిన లామినేట్స్ ఏదైతే ఉందో కోబల్ స్టోన్ అండ్ వైట్, ఇది వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్ అనమాట. ఇది కొంచెం మనకి అంటే సాలిడ్ గా ఉండదు, ఇది కొంచెం మనకి ఫ్లూటెడ్ ఉంటుంది. చూడండి ఇట్లా ఎత్తు పల్లంగా ఉంటుంది అనమాట ఈ లామినేట్. దీన్ని ఫ్లూటెడ్ లామినేట్ అంటారు. ఇది మనము యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనం చూద్దాం రండి. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి. అక్కడ అంటే మాస్టర్ బెడ్రూమ్ ఉన్న కలర్ కాంబినేషన్ కి ఈ కలర్ కాంబినేషన్ కి చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి బేబీ బ్లూ విత్ వైట్ కలర్ అనమాట. సో ఇక్కడ చూడండి మీకు మాక్సిమం స్టోరేజ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బెడ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి బెడ్ వస్తుంది ఇక్కడ. అండ్ దీనికి ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. బెడ్ కి రైట్ సైడ్ ఎల్ షేప్ లో వార్డ్రోబ్, లెఫ్ట్ సైడ్ ఎల్ షేప్ లో వార్డ్రోబ్. మీరు ఇప్పటి వరకు ఇంత స్టోరేజ్ ఉన్న బెడ్రూమ్ మీరు చూసి ఉన్నారు కదండి. ఎందుకంటే ఎల్ షేప్ లో ఇందాక చూసారు మాస్టర్ బెడ్రూమ్ లో ఎల్ షేప్ లో ఎంత స్టోరేజ్ వస్తుంది అనేది. సో బెడ్ కి రైట్ సైడ్ ఉన్న ఈ వార్డ్రోబ్ లో ఎంత స్టోరేజ్ ఉందో చూద్దాం రండి. ఈ విధంగా స్టోరేజ్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేసాము. అండ్ ఇంటర్నల్ గా కూడా మనకి డ్రాస్ ఉన్నాయి. అండ్ ప్రొఫైల్ లైట్ చూడండి ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రొఫైల్ లైట్స్ అనేది వార్డ్రోబ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్ షేప్ లో మనము షట్టర్స్ అనేది ఇచ్చాము. 165 degrees hinges యూజ్ చేసి. ఇన్సైడ్ చూడండి ఎంత స్పేస్ ఉందో. అండ్ ఇక్కడ చూడండి మనకి అడిషనల్ గా ఇంకొక షట్టర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద డ్రాస్ ఇచ్చాము. సరే కింద డ్రాస్ ఇచ్చాము. ఇది ఓపెన్ పెట్టాము ఎందుకంటే ఇది బెడ్ సైడ్ యూనిట్ లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇటు పక్కల ఏం చేసామంటే బెడ్ సైడ్ యూనిట్ లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ సాకెట్స్ ఉన్నాయి చూడండి. సో మనం హ్యాపీగా బెడ్ సైడ్ యూనిట్ లా యూజ్ చేసుకోవచ్చు, వార్డ్రోబ్ కంటిన్యూషన్ లా యూజ్ చేసుకోవచ్చు, బెడ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇటు పక్కన కూడా స్టోరేజ్ చూద్దాం రండి. సో ఇటు పక్కన కూడా స్టోరేజ్ చూడండి. ఇక్కడ లైట్స్ ఆన్ అయినాయి. సో ఇంటర్నల్ లైట్స్ ఆన్ అయితే చూడండి ఏ విధంగా అనిపిస్తుందో వార్డ్రోబ్ అనేది. అండ్ ఇటు పక్క కూడా చూడండి ఇంటర్నల్ లైట్స్ ఆన్ అయితే వార్డ్రోబ్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. వామ్ లైటింగ్, ప్రొఫైల్ లైటింగ్. అండ్ ఇక్కడ కూడా అడిషనల్ ఇంకొక షట్టర్ వస్తుంది అనమాట. ఇన్స్టాలేషన్ చేసేది ఉంది. బట్ ఇది ఒక ఆన్ గోయింగ్ సైట్ విజిట్ కాబట్టి ఎంత వరకు పని అయింది, ఎలా చేస్తున్నారు, ఏదైనా మన నుంచి ఇన్పుట్స్ ఏమన్నా మనకి మన వర్కర్స్ కి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం రావడం జరిగింది. వర్క్ స్టార్ట్ అవ్వక ముందు వచ్చాను. వర్క్ ఆన్ గోయింగ్ అంటే 80% ఆఫ్ ద వర్క్ అయిపోయిన తర్వాత కూడా రావడం జరిగింది. సో ఇదండి వార్డ్రోబ్ గురించి. సో అడిషనల్ స్టోరేజ్ కూడా ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము. చూడండి ఇంకొక వార్డ్రోబ్ స్టోరేజ్ అనమాట. సో ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూసారు కదండి అలానే ఇక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఒక అడిషనల్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చాం చూడండి. డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక మంచి మిర్రర్ వస్తుంది. అండ్ ఆల్సో డ్రాప్ రోజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వార్డ్రోబ్ లో చూడండి ఈ స్పేస్ కూడా మనము వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసాం అనమాట. అంటే ఎక్కడైనా స్పేస్ మనకి యూజ్ అవుతుంది అనుకుంటామో ఆ ప్లేస్ మనం ఎట్టి పరిస్థితిలో యూటిలైజ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 1, ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 2, టోటల్ 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ అనమాట. మీరు ఇందాక వరకు చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్ 1, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 2 అండి. సో
ఇందులో మీరు చూసుకోవచ్చు ఈ బెడ్ స్పేస్ లో మనం ఎలాంటి వర్క్ అనేది చేయలేదన్నమాట. ఈ బెడ్రూమ్ కి ఎస్పెషల్లీ క్లాజెట్ ఉంది, వాకింగ్ క్లాజెట్ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఒక వాకింగ్ క్లాజెట్ ఉందన్నమాట. ఇందులో మనము ఎంత పెద్ద వార్డ్రోబ్ అనేది చేసాం చూడండి, ఎంత పెద్ద యూ షేప్ లో చూడండి. ఈ విధంగా యూ షేప్ లో మనము లైట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ చేసి మనము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. మీతో పాటు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఫైనల్ విజిట్ కి వచ్చి మంచి వీడియో తీసుకొని మీ ముందు పెడతానని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. సో వెరీ సూన్ మనం ఈ ప్రాజెక్ట్ ని మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఫుల్ గా. అంటే మొత్తం A to Z మొత్తం ఈ ఇల్లంతా మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. లాఫ్ట్ చూడండి ఎంత పెద్ద లాఫ్ట్ ఉందో, అండ్ వార్డ్రోబ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఒక డ్రెస్సింగ్ యూనిట్ పొజిషన్ అండ్ ఇది ఇదర్. సో ఇక్కడ మనం ఒక సిట్అవుట్ పొజిషన్ ఇస్తున్నాం. కింద డ్రాస్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ డ్రాస్, ఇక్కడ కూడా డ్రాస్ ఉన్నాయి. అంటే ఇదే ప్లేస్ లో డ్రెస్సింగ్ ఏరియా, వార్డ్రోబ్, ఎవ్రీథింగ్ చూడండి ఎలా ఉంది చూడండి. ఇంటర్నల్ స్పేస్ కానీ చూడండి, కార్నర్ ఇట్లా ఎల్ షేప్ లో ఈ విధంగా ఇలా వస్తాయి. 2 ఎల్ షేప్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ. అంటే వర్క్ అనేది వేస్ట్ అవ్వదు ఇంకా. అంటే ఈ విధంగా మనము ఎల్ షేప్ లో మనం యూజ్ చేసుకుంటే హ్యాపీగా మనం ఎంత వార్డ్రోబ్ అయినా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు కదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఇది ఫ్యాక్టరీలోనే చేశారండి. 100% ఈ డ్యూయల్ కాంబినేషన్ మనం ఫ్యాక్టరీలోనే చేపించాం. ఫ్యాక్టరీలోనే చేయించి మనం ఇక్కడికి మనం తీసుకురావడం జరిగింది. ఎక్కడ మాన్యువల్ చేయలేదు. కేవలం మాస్టర్ బెడ్రూమ్ లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ మాత్రమే మనం మాన్యువల్ గా చేయడం జరిగింది. ప్రతిదీ ఫ్యాక్టరీలోనే మనము చేయడం జరిగింది అనమాట. సో అదండి, చూసారు కదండి ఈ 373 స్క్వేర్ యార్డ్ హయత్నగర్ విల్లాలో మనము ఎలాంటి ఇంటీరియర్ వర్క్ అనేది చేస్తున్నాం అనేది. ఈ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ వర్క్ అనేది అబౌట్ టు హ్యాండ్ ఓవర్ అనమాట. విత్ ఇన్ 1 వీక్ లో ఆర్ 1.5 వీక్ లో మనము అకార్డింగ్ టు మెటీరియల్ అవైలబిలిటీ మనము చూసుకొని ఈ ప్రాజెక్ట్ ని మనము ఏదైతే బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయో అవి చేసేసుకొని మన క్లయింట్ డ్రీమ్ హౌస్ ని మనము చెప్పబోతున్నాం అనమాట. సో వన్స్ అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ కానీ 4 వీక్స్ లో ప్రతి వర్క్స్ లైక్ ఎలివేషన్స్ కానీ ఇంటికి సంబంధించిన లైటింగ్స్ కానీ ఏదైనా అన్ని అయిపోయిన తర్వాత వన్స్ 1 మంత్ తర్వాత మనం వచ్చి మళ్ళా ఒక మంచి ఫైనల్ అవుట్పుట్ లైక్ ఫర్నిచర్ వచ్చేస్తుంది అండ్ A to Z వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఒక మంచి ఫైనల్ అవుట్పుట్ తీసి మీకు ఒక మంచి వీడియో నేను చూపించడం జరుగుతుంది అనమాట. అప్పటి వరకు మీరు RB ఇంటీరియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోనే కాదు మరెన్నో వీడియోస్ మన RB ఇంటీరియర్ ఛానల్లో మీకు చూసుకోవచ్చు. రోజుకు ఒక ఎక్సైట్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ఆల్సో ఇలాంటి విల్లా టూర్స్ కూడా మీకు చేసి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో కలుద్దాం. నా పేరు రవితేజారని, RB ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ హయత్నగర్, హైదరాబాద్.